హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 12వ భాగం. క్రిష్ అందిస్తున్న కర్చీఫ్ని వైశాలి అందుకోవడం లేదని, అతనే ఆమె పెదవి కింద రక్తం చారికలను, అప్పుడే ఆమె కంటి నుండి జాలువారుతున్న కన్నీటిని తుడుస్తూ, ఇలా ఎలా గాయమైంది? ఎవరైనా మిస్బిహేవ్ చేశారా అని ఆదుర్దగా అడిగాడు. అతని చర్యకు, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తామరాకులా వణికిపోతున్న ఆమెను చూస్తూ, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆ చూపేంటి? నేను మీలాంటి మనిషినే. నన్ను చూసి ఏదో రేపిస్టునో కిడ్నాపర్నో చూస్తున్నట్లుగా అలా భయపడతారెందుకు? నేను సినిమాల్లో మాత్రమే విలన్ని, బయట కాదు అన్నాడు. అప్పుడే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగింది. దాంతో ఆమె అతన్ని విసురుగా దూరం తోసి గబగబా లిఫ్ట్లో నుండి బయటకు వచ్చేసి క్రిష్ వైపు తిరిగి, మీరు సినిమాల్లో మాత్రమే కాదు, బయట కూడా విలనే అనేసి తనని వెంబడిస్తున్న వాళ్ళెవరైనా చుట్టుపక్కల ఉన్నారేమో అని చూసుకొని ఒక్క పరుగులో తన స్కూటీని చేరుకుంది. ఒక్కసారిగా ఒక ఆడపిల్ల తనని విలన్ అనేసరికి వాట్ అనుకుంటూ హే వెయిట్ అని అంటున్నాడు. అంతలోనే ఆమె ఫాస్ట్గా డ్రైవ్ చేసుకొని మెరుపు వేగంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ, అలా ఎలా అనేస్తుంది? ఎందుకలా అందో ఈసారి కనిపించినప్పుడు తెలుసుకోకుండా వదలను అనుకొని అతను కూడా తన కారులో వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి తన గది వైపు వెళ్ళబోతున్న కిషన్ అప్పుడే తన గదిలో నుండి బయటకు వస్తున్న ఐశ్వర్యని చూసి ఆమె దగ్గరకు వెళ్ళి, కాలేజీకి వచ్చి పికప్ చేసుకుంటాను, నేను వచ్చే వరకు ఎదురు చూడమన్నాను కదా, ఎందుకు ఉండకుండా వచ్చేసావు అని విసురుగా అడిగాడు. అతని కోపాన్ని చూసి బెదురుగా కళ్ళను అల్లార్చుతూ, ఫ్రెండ్ డ్రాప్ చేస్తానంటేను అని నసిగింది. అయితే ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళిపోతావా అని అడిగాడు. మరి ఉదయం మీతో వెళ్ళాను కదా అంది. వాడు నేను ఒకటేనా అన్నాడు కోపంగా. సారీ, వాడు కాదు, నా ఫ్రెండ్ గర్ల్, సో గర్ల్ ఫ్రెండ్ అనేసి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది ఐషు. తమ గది బయట ఫోన్ మాట్లాడుతున్న క్రిష్ ఇదంతా చూసి అప్పుడే ఈ ఇద్దరికి కాఫీ తీసుకొస్తున్న అక్షయ్తో, వదినా, ఇక్కడేదో కాలుతున్న వాసన వస్తున్నట్లుంది కదా అన్నాడు కావాలనే కిషన్ వైపు చూస్తూ. లేదు క్రిష్, నాకేమీ అలా అనిపించట్లేదు అంది అక్షయ. ఈ సటైర్ నా కోసమే కదా అన్నట్లుగా అన్నయ్య వైపు చూసి, ఏరా, నీకు ఈరోజు షూటింగ్ లేదా, ఇంట్లోనే ఉన్నావు అని అడిగాడు కిషన్ చిరాకుగా. లేదు. అయితే ఏంటి అని తిరిగి ప్రశ్నించాడు క్రిష్ వెటకారంగా. ఐషు ఆగకుండా వచ్చేసినందుకే కోపంగా ఉందంటే అన్న కూడా సెటైర్ వేసేసరికి క్రిష్ వైపు కోపంగా చూస్తూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు కిషన్. నాకేదో అర్థం అవుతూ కానట్లుగా ఉంది. ముందు ముందు ఇంకేం జరుగుతుందో చూస్తాను అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు క్రిష్. మీనా కూతురి గదిలోకి వచ్చి, ఏంటి వైషు, నిన్న ఇంటర్వ్యూ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుండి అదోలా ఉంటున్నావు, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా వెళ్ళడం లేదు, అసలేం జరిగిందిరా అని సానుకూలంగా అడిగింది. ఏం జరగలేదు మామ్, నాకు ఈరోజు బయటకు వెళ్ళే మూడ్ లేదు అంతే అని కవర్ చేసుకుంది. నిన్న ఇంటర్వ్యూలో సరిగా పర్ఫామ్ చేయలేదా, అందుకే జాబ్ రాలేదని బాధపడుతున్నావా అని అడిగింది తల్లి. ఈ మాట నిన్నటి నుండి చాలాసార్లు అడిగావు మమ్మీ, అలాంటిది ఏం లేదు, ఆ జాబ్ కాకపోతే మరోటి వెతుక్కుంటాను, ఇప్పుడైతే కాస్త విశ్రాంతి కావాలి అంతే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అనేసి తల్లిని పంపేసి తన గదిలోనే సోఫాలో కూర్చొని అంగద్ గురించి ఆలోచిస్తుంది వైశాలి. ఎంత ధైర్యం వాడికి, ఇంటర్వ్యూ కోసం వెళ్తే చెడుగా ప్రవర్తించాడు, నా మీద వాడికి హక్కు ఉన్నట్లుగా దౌర్జన్యం చేయబోయాడు, ఇలాంటి వాడికి ఎలా బుద్ధి వస్తుంది అని ఆలోచిస్తున్న ఆమె సెల్ అన్నోన్ నెంబర్తో రింగ్ అయ్యింది. ఎవరి కొత్త నెంబర్ అనుకొని లిఫ్ట్ చేసి హలో అంది. నా నుండి తప్పించుకున్నానని ఆనందపడిపోతున్నావా వైశాలి? మరీ ఎక్కువగా ఆనందపడకు, ఎందుకంటే నువ్వు నా నుండి తప్పించుకోలేవు అని అంగద్ అంటుండగా వాడి వాయిస్ విని అంగద్ని అర్థమై వెంటనే లైన్ కట్ చేసేసింది. మళ్ళీ అదే నెంబర్ నుండి కాల్ వస్తుంటే మళ్ళీ కట్ చేసేసింది.
మళ్ళీ మళ్ళీ అలా 10 నిమిషాల్లో 20 మిస్డ్ కాల్స్ వచ్చాయి. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న ఆమె వాడు అలా ఫోన్ చేసి మరీ బెదిరిస్తుంటే, ఏంటిది దెయ్యంలా పట్టుకున్నాడు. నిన్నక్కడ వదిలేసిన జెరాక్స్ ఫైల్‌లోని నా డీటెయిల్స్ చూసి ఇలా ఫోన్స్ చేస్తున్నాడు. వీడి నుండి ఎలా తప్పించుకోవాలి అని బెదురుగా సెల్ వైపు చూస్తూ కూర్చుంది. ఇంతలో మళ్ళీ సెల్ రింగ్ అయింది. అది వేరే నంబర్. లిఫ్ట్ చేయకూడదు అనుకుంటూనే భయపడుతూ అటెంప్ట్ చేసి హలో అంది. లైన్ కట్ చేస్తే, నేను నీ లైన్‌లోకి రాలేననుకున్నావా? అయినా నువ్వు ఈరోజు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? ఈరోజు ఇంటర్వ్యూలు పడ్డ ఏ కంపెనీలతో నాకెటువంటి డీలింగ్స్ లేవు. కాకపోతే వాళ్ళంతా కూడా నా ఫ్రెండ్సే. వాళ్ళే కాదు, రేవంత్, క్రిష్, గోకుల్, కిషన్, దుష్యంత్ ఇలా నా ఫ్రెండ్స్ లిస్ట్ చాలానే ఉంది అని అంటుండగా మళ్ళీ లైన్ కట్ చేసింది. వాడు ఫ్రెండ్స్ పేర్లు చెప్పి ఉండకపోతే స్టోరీ మరోలా ఉండేదేమో. ఫోన్ మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతుండేసరికి సెల్ని స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డ్ని తీసి పడేసి, ఇప్పుడెలా కాంటాక్ట్ చేస్తాడు? తప్పుగా ప్రవర్తించిందే కాకుండా ఈ బెదిరించడాలేంటి అని అనుకుంది. కాసేపటికి కాలింగ్ బెల్ మోగగానే మీనా తలుపు తీసింది. వైశాలి అంటే మీరేనా మేడం? మీకు కొరియర్ వచ్చింది అన్నాడు బాయ్. వైషు, నీకు కొరియర్ వచ్చింది అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది తల్లి. ఎన్వలప్ కవర్ని రిసీవ్ చేసుకొని తన గదిలోకి వెళ్తూ కవర్ అటు ఇటు తిప్పి చూసింది వైశాలి. 2 అడ్రస్ తప్ప దాని మీద ఇంకేమీ లేదు. ఓపెన్ చేయగానే అందులో ఒక లెటర్ ఉంది. సెల్ని స్విచ్ ఆఫ్ చేసేసి సిమ్ కార్డ్ని తీసేసినంత మాత్రాన నేను నిన్ను కాంటాక్ట్ చేయలేను అనుకుంటే ఎలా వైశాలి? ఇంత ఈజీగా నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావు? నా కన్ను పడ్డ ఏ ఆడపిల్లని వదలలేదు నేను. అలాంటిది ఆ రోజు ఫంక్షన్లో నా ఈగోని హర్ట్ చేసి నిన్న నా చెంపన పగలగొట్టి నా మగతనాన్ని రెచ్చగొట్టి నిన్ను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? నిన్ను విడిచిపెట్టి ప్రసక్తే లేదు. ఎప్పటికైనా నీ జీవితం నా చేతుల్లో నలిగిపోవాల్సిందే. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇట్లు నీ మీద కసితో కోరికతో అంగద్ అని ఉన్న లెటర్ని చింపి పోగులేసి ఫ్లష్లో పడేసి, ఏం చేయాలి? డాడీకి తాతయ్యకు చెబితే అని అనుకుంది. అమ్మో వద్దు, వీళ్ళు నా గురించి కంగారు పడతారు. పైగా వీళ్ళ మాటలకు బెదిరింపులకు మారేలా అనిపించట్లేదు వాడు. మరేం చేయాలి అనుకుంటూ మంచంపై కూర్చుంది. ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉన్నారు. తన గదిలో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మరో ఫైల్లోని పేపర్స్ని విడిగా తీసి చెక్ చేసుకుంటున్నాడు కిషన్. క్రిష్ తనకు వచ్చిన మెయిల్స్కి రిప్లై ఇస్తున్నాడు. మీ ఇద్దరిని పెద్దన్నయ్య పిలుస్తున్నాడు అని వచ్చి చెప్పింది హనీ. చేస్తున్న పనిని ఆపేసి విడి పేపర్స్ మీద తన సెల్ ఫోన్ పెట్టి హరీష్ దగ్గరకు వెళ్ళాడు కిషన్. వెంట క్రిష్ కూడా. వెంటనే కిషన్ సెల్ రింగ్ అయింది. అరగంట తర్వాత తన గదికి వచ్చిన కిషన్కి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే తన ఫైల్లోని పేపర్స్ అన్నీ చిందరవందరగా గదంతా పడి ఉన్నాయి. ఏంటిదంతా అనుకొని పేపర్స్ని తీసుకుంటున్నాడు. అప్పుడే ఐశ్వర్య ఆ గదిలోకి వచ్చి, దీని గురించేనా వెతుకుతున్నారు? ఇదిగోండి మీ సెల్ అని అందించింది. ఆమె వైపు కోపంగా చూస్తూ సెల్ని విసురుగా లాక్కొని, అయితే ఇదంతా నీ పని అన్నమాట. ఏ పనైనా చేయాలనుకునేటప్పుడు ముందు వెనక చూడమని ఎన్నిసార్లు చెప్పాను? ఇవి ఎంత ముఖ్యమైన పేపర్సో నీకు తెలుసా? నీ వల్ల ఇలా పడి ఉన్నాయి అని అన్నాడు కోపంగా. అతని మాటలు అయిపోగానే ఫ్యాన్ ఆఫ్ చేసి అతను వద్దంటున్నా వినకుండా కాగితాలను ఏరి ఆ దొంతని అతని చేతుల్లో పెట్టి ఒక రకమైన చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఐశ్వర్య. నేను కదా కోప్పడాలి, మరి తనెందుకు అలా కోపంగా చూసింది? చేసినవన్నీ చేసేసి కోపం ఒకటి మళ్ళీ అని అనుకున్నాడు. సాయంత్రం టెర్రస్ మీద కూర్చొని క్రిష్ కిషన్లు చల్లగాలిని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరికీ స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది జానకి. ఇంట్లో అంతమంది పనివాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు నానమ్మ తీసుకొచ్చావు? నీకెందుకు ఈ పనులు? అసలే నీకు కాళ్ళు నొప్పులు అని కోప్పడ్డాడు క్రిష్. ఎందుకురా అలా అరుస్తున్నావు? ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నాను. నాకిప్పుడు ఏ కాళ్ళు నొప్పులు లేవు. ఐశ్వర్య నా కోసం తెచ్చిచ్చిన మందు బాగా పనిచేస్తుంది. పైగా తనే రోజు నాకు మర్దన కూడా చేస్తుంది అని చెప్పి, అన్నట్లు మర్చిపోయాను, ఇందాక మీ గదిలో సెల్ తెగ మోగుతూ గొడవ చేస్తుంటే ఎలా ఆన్ చేయాలో తెలియక తీసుకెళ్లి ఐషుకిచ్చి మాట్లాడమన్నాను. ఏదో స్పామ్ కాల్ అట, అంత ముఖ్యమైనది కాదు అంది. అయితే మళ్ళీ మీ గదిలోనే పెట్టేయమని పంపించాను. ఇంతకీ ఆ సెల్ ఎవరిది అని అడిగింది జానకి.
అయితే ఆ సెల్ నువ్వు తీసుకెళ్ళావా నానమ్మ అని అడిగాడు కిషన్. అవునురా, ఏం అంది. ఆహా ఏం లేదు అనేసి ఈ విషయం తెలియక అనవసరంగా ఐషుపై కోప్పడ్డాను. తనైనా చెప్పొచ్చు కదా అని అనుకున్నాడు మనసులో. సరే మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను కిందకు వెళ్తాను అనేసి వెళ్ళిపోయింది జానకి. క్రిష్ సెల్ మోగగానే పక్కకు వెళ్ళి అటూ ఇటూ నడుస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ, నిన్ను తాతయ్య పిలుస్తున్నారు అంటూ ఐశ్వర్య టెర్రస్ పైకొచ్చి అక్కడ జానకి లేకపోవడంతో పాటు కిషన్ కనిపించగానే అతను చూసి సైలెంట్ అయిపోయి వెనుతిరగబోయింది. ఐషు ఆగు అని కిషన్ ఆపి, ఐఎమ్ సారీ, ఇంపార్టెంట్ పేపర్స్ మీద పెట్టిన సెల్ని నువ్వే తీసుకెళ్ళావనుకొని నీ మీద అనవసరంగా కోప్పడ్డాను. అయినా తిడుతుంటే మౌనంగా ఉన్నావెందుకు? నువ్వైనా చెప్పచ్చు కదా అన్నాడు. ఎందుకు చెప్పాలి? నేనే పని చేసినా ముందు వెనక ఆలోచించనని మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయారు కాబట్టి నన్ను కోప్పడ్డారు. మీరు అనాల్సినవన్నీ అనేశాక, నేను వినాల్సినవన్నీ వినేశాక ఈ పని చేసింది నేను కాదు అని చెప్పినంత మాత్రాన మీరు నన్ను ఏమీ అనలేనట్లుగా, నేను ఏమీ వినలేనట్లుగా అయిపోతుందా? అవదు కదా. అందుకే చెప్పలేదు. అయినా మీరు కోప్పడ్డారని నేనేమీ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు, చేయను కూడా అనేసి చకచకా మెట్లు దిగేసి వెళ్ళిపోయింది ఐశ్వర్య. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయిన కిషన్ని చూసి, ఏంట్రా అలా ఉండిపోయావు అని అడిగాడు క్రిష్. ఏం లేదు అనేశాడు. దాంతో ఇద్దరూ టెర్రస్ పై నుండి గార్డెన్ వైపు చూస్తూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన అందరూ గార్డెన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరికీ టీ స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చేసి చేతిలో హార్లిక్స్ గ్లాస్ పట్టుకొని రోహన్ని వెతుకుతుంది ఐశ్వర్య. ఇంతలో ఆమెనెవరో కొట్టినట్లుగా అయ్యి పక్కకు తిరిగి చూసింది. పక్కన హనీ ఉంటే, ఏంటి పిలిచావా అని అడిగింది ఐషు. లేదంది హనీ. కాసేపటికి హనీని ఎవరో గిల్లినట్లు అనిపించి తను ఐషు వైపు తిరిగి ఎందుకు గిల్లావు అని అడిగింది. నేను గిల్లలేదు కానీ ఒకసారి హార్లిక్స్ గ్లాస్ పట్టుకో అని హనీకి ఇచ్చింది ఐషు. ఈసారి మళ్ళీ ఎవరో ఐషుని కొట్టబోతుంటే దొరికావు దొంగ అని ఐషు రోహన్ని పట్టుకొని, మాలో మాకు గొడవలు పెట్టేలా ఆడింది చాలు కానీ ముందు హార్లిక్స్ తాగు అంది. తాగాలంటే మీరిద్దరూ నాతో ఆడాలి అన్నాడు రోహన్. ఏంట్రా, ఇప్పటి వరకు ఆడావు కదా, ఇంకా ఆటేంటి అంది హనీ. ఆడితేనే తాగుతాను అన్నాడు బాబు. సరే ఆడతాం, ముందు తాగే, అప్పుడు నీకు ఎక్కువ ఎనర్జీ వస్తుంది అంది ఐషు. తాగేశాక ఆడకపోతే? నేను మాటిచ్చాను కదా, ప్రామిస్ ప్రామిస్. సరేనా, ముందు తాగు అని తాగించింది ఐషు. ఇంతకీ ఏ ఆట ఆడదాం అంది హనీ. కళ్ళ గంతలు అన్నాడు రోహన్. సరే నువ్వే కట్టుకో ఈ గంతలు అని రోహన్ కళ్ళకు క్లాత్ కట్టింది ఐషు. రోహన్ ఇటు కాదు ఇటు అని వాడి చుట్టూనే తిరుగుతూ ఆడుతున్నారు హనీ ఐషులు. ఐషు లూజ్ హెయిర్ గాలిలో అలల్లా ఎగురుతుండగా, ఆమె మేలి ముసుగు లాంటి చున్నీ గాలికి స్వేచ్ఛగా ఎగురుతుండగా, డార్క్ గ్రీన్ చుడిదర్లో చిరునవ్వులు చిందిస్తూ అటు ఇటు పరుగులు పెడుతున్న ఆమెని తదేకంగా చూస్తున్నాడు కిషన్. అప్పుడే అమ్మా అని కింద పడిపోయాడు బాబు. ఏమైంది రోహన్ అని కంగారుగా వాడి దగ్గరకు వచ్చింది ఐషు. తర్వాత హనీ. ఐషుని పట్టుకుని పట్టేసుకున్నా అని అరుస్తూ గంతలు తీసేశాడు బాబు. ఇదంతా పైనుండి చూస్తున్న అన్నదమ్ములిద్దరూ నవ్వుకున్నారు. ఇక ఆట చాలే అంది ఐషు. నో, నువ్వు గంతలు కట్టుకో అని మారం చేశాడు బాబు. సరే ఏడవకు అనేసి కళ్ళకు గంతలు కట్టుకుంది ఐషు. పిన్ని ఇటు, ఐషు ఇటు అని తనని కూడా తిప్పిస్తున్నారు ఆ ఇద్దరు. తడుముకుంటూ వెళ్ళి పట్టేసుకున్నా అవుట్ అంటూ కళ్ళ మీద ఉన్న క్లాత్ని తీసేసి ఎదురుగా ఉన్న కిషన్ని చూసింది ఐషు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఇంకా ఉంది. అంగది వల్ల ఐషుకి ఎలాంటి సమస్యలు వస్తాయో ఏంటో. నాకెందుకో కిషన్ బాబు మన ఐషు పాపకి పడిపోయాడు అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి వ్యూవర్స్. అలాగే అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, కాల్గల్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.